కదా, ఇదంటే స్ట్రైట్. ఇలా తీస్తే క్రాస్ సాగుతుంది. చూడండి, క్లాత్ సాగుతుంది. క్రాస్ దీన్ని అంటాం, స్ట్రైట్ దీన్ని అంటాం. ఓకేనా? క్రాస్ ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, ఒక ఇంచు తీసుకోవాలి. ఇంచు పట్టి ముక్క తీసుకోవాలి. ఇది క్రాస్ ముక్క తీసుకున్నప్పుడు ఇలా క్రాస్ వేయాలి. ముక్క కూడా క్రాస్ ముక్కలా మేడం? రౌండ్కి మెడేస్తున్నారు. రెండు ముక్కలు జాయిన్ చేశాను. ఇప్పుడు సమానం కట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి క్రాస్ ముక్క ఇలా వచ్చింది. చూడండి, క్రాస్ ముక్క ఇలా అతుక్కోవాలి. ఇదిగోండి, మనం అతికింది పై వైపు ఉండాలి. ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ముక్క ఫోల్డింగ్ ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. వేడేస్తాను. ఇది చిన్నది కదా, డబుల్ వేసాను అంటే నీట్గా ఉంటుందని. చిన్నగా ఉంది కదా నెక్కు, అందుకే ఇలా కుట్టాలి చేత్తో. మిషన్ ఎలా కుట్టొచ్చింది, మిషన్ కుట్టు అలా కుట్టుకోవాలి నీట్గా. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, చిన్నగా పెట్టుకోవాలి. ఖర్చు కూడా మెడకి ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాక పెద్ద మెడ అయిపోయింది. సాగ తీయకూడదు వేసేటప్పుడు కూడా. మనం తిప్పుకోవాలి. మెడలు అలాగే కూడదు, మన క్లాత్ని తిప్పుకోవాలి. ఇలా క్రాసు మనం వేసే క్లాత్ ని తిప్పాలి. నాకు కొత్తగానే ఉంది. నేను చేతితో కుట్టాం కదా, చేతి పని కూడా నేను చేయను, బయట ఇచ్చేస్తాను. అందుకనే మొత్తం సమానంగా మనం ఇక్కడ ఖర్చు ఎంత తీసుకున్నామో అదే రకంగా రావాలి ఖర్చు. మెడపట్టి వేసుకునేటప్పుడు ఏ మెడ వేసుకున్నా సరే కుట్టేటప్పుడు ఫస్ట్ మనం ఎంత క్లాత్ ఖర్చు పెట్టామో అదే కంటిన్యూగా రావాలి. ఒకసారి ఎక్కువ, ఒకసారి పెద్దగా చిన్నగా వచ్చింది అనుకో, వెనక్కి ముందుకు వచ్చింది నెక్కు పట్టి, మెడపట్టి మనకి. అందుకే సమానంగా రావాలి వేసుకునేటప్పుడు. ఇలా సాగదీయకుండా స్లోగా ఇలా అనుకోవాలి. పక్కన పెట్టావు, పట్టుకోండి మీరు ఎవరిదో. ఇక్కడ లాస్ట్ గా క్లాత్ ఊడిపోకుండా గట్టిగా కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది ఇలా మెడపెట్టి వేసాను కదా, వేసారా? రెండు వేసింది, ఒక కుట్టేసిందా దానికి. ఇదిగోండి, ఇప్పుడు మెడపట్టి వేసినప్పుడు మనం ముక్కేసాం కదా, ఈ ముక్కేసింది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వెనక్కి. ఇది కూడా కుట్టు కిందకి రావాలి. ఈ దారం ముడి పైకేస్తే బాగోదు కాబట్టి చికాకుగా కనిపించిద్దని ఈ ఫోల్డింగ్ ఇది లాక్కూడదు. మళ్ళీ ఇప్పుడు మన లోపల ఉన్న ఖర్చు
ఖర్చు మీద ఈ మడత ఫోల్డింగ్ కుట్టు రావాలి. ఓకేనా, అర్థమైంది? ఇది ఈ ఫోల్డింగ్ ఉంది కదా లోపల, ఈ ఫోల్డింగ్ ఇలా అని ఇలా మడత పెట్టి ఈ ఫోల్డింగ్ మీద కుట్టు రావాలి. అప్పుడు లెగదు మనకి క్లాత్. కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం. ఎక్స్ట్రా ఇది ఉన్న తర్వాత కట్ చేసుకోండి. ముందు ఇది చూడండి, నేను లోపల ఉన్న కట్ చేయండి అంటే ఇటువైపు పెడుతున్నా చూడండి. ఈ చేతితో ఇలా లోపల పెట్టేసి ఈ ఫోల్డింగ్ చేసింది లోపల ఉన్న ఖర్చు మీద కుట్టు రావాలి. ఊడిపోదు అప్పుడు క్లాత్ మనకి. ఈ ఖర్చు మాత్రం ఎప్పుడు లోపలికి ఇలా పెట్టుకోవాలి, కోసుకోవాలి, లోపల పెట్టుకోవాలి ఖర్చుని. ఇలా సాగు తీయకుండా స్లోగా రావాలి. ఇది సాగు తీస్తాం అనుకోండి మెడ సాగిపోద్ది, క్రాస్ కదా ఊరికనే సాగిపోద్ది మెడ, లోపల మెడ. ఇలా ఫోల్డింగ్ మడత పెడతాం కదా, ఇప్పుడు తనని చూసా కటింగ్ అని. ఇదిగోండి ఎక్స్ట్రా మడత వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది కట్ చేసేటప్పుడు జాకెట్ కుట్టడానికి అయితే ఈ ముక్కను వేసిన ముక్క జాగ్రత్తగా ఇలా పైకి పెట్టుకుని కట్ చేసుకోవాలి. లేకపోతే ఇది కట్ చేసేటప్పుడు ఇటువైపు మెడ కట్ అయితే జాగ్రత్తగా చూసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతి పని ఇన్ని చేస్తే లాస్ట్కి అలా మడత పెట్టి ఫోల్డింగ్ వస్తుంది. చేతి పనికి మనం ఇప్పుడు ఒక మడతే చేతి పని. ఇలాగ వచ్చింది కాబట్టి ఇటువైపు నుంచి చెయ్యిలు చూసుకోవాలి మనం. ఇలా ఏలు ఇలా పెట్టుకుంటే మీ చేతి పని ఈజీగా ఉంటుంది. ఒక 5-6 కుట్లు కన్నా ఇలా మెలుకుట్టేసుకున్నాం అనుకో, ఎక్కడైనా ఊడిపోయినా అది పొడవుకోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు చేతి పనిది మెడ చూసారు, మెడ పట్టి కొంచెం ఫోన్ వచ్చింది. ఇదిగోండి ఇలాగా మెడ వేసేది. ఓకే.